హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే కనుక ఎక్కడే కానీ టేప్ అనేది యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కనుక ప్లెయిన్ బ్లౌజు నార్మల్ కటింగ్ అనేది 2 బ్లౌజులు ఏ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే కనుక మీకు చూపించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. వీడియో నచ్చిందంటే కనుక ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మొత్తం ప్రాసెస్ మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ వివరించేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి చూసారంటే ఈటీ కటింగ్ అయితే కనుక చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ లైనింగ్ అనేది యూజ్ చేయకుండా నార్మల్ బ్లౌజ్ అనమాట, ప్లెయిన్ బ్లౌజులు. ఇవి వచ్చేసి క్రాస్ కటింగ్ కాకుండా మామూలు కటింగ్ అయితే ఇచ్చేసారనమాట. ఇలా మామూలు కటింగ్తో ఎలా అయితే టేప్ అనేది యూజ్ చేయకుండా మనకైతే ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఎలా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేనైతే చూపించేస్తాను. ఇప్పుడు టోటల్ అయితే కనుక వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లౌజ్ వచ్చేసి నాకైతే ఆది కోసం ఇచ్చినటువంటి బ్లౌజు. ఈ బ్లౌజు నార్మల్ కటింగ్, అలాగే నార్మల్ బ్లౌజు, లైనింగ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఇచ్చినటువంటి బ్లౌజ్ పీసెస్ మీటర్ అయితే ఇచ్చేసారనమాట. బ్లౌజ్ పీస్ ఒక్కొక్కటి మీటర్ అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఎలా వేసుకోవాలి, ఎలా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపించేస్తాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలా చూడండి, మొత్తం మనకు ఓపెన్స్లో ఉన్నవి మనకి అవతల వైపు ఉండాలి, క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసినప్పటికీ క్లోజు ఓపెను అవతల వైపు, ఓన్లీ క్లోజ్ మాత్రం మన వైపు ఉండేలాగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. అంటే 4 మడతల్లో క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే వేసుకొని మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అయితే కనుక సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా క్లాత్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా 4 మడతలు కూడా సమానంగా ఉండేలాగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. దానికోసం 1 ఇంచ్ లైన్ అయితే డ్రా చేసుకొని ఆది బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఈ ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఎలా అయితే పెట్టుకుంటూ ఉన్నానో. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చంక జాయింట్ దగ్గర లూజు, అలాగే చంక లూజ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి ఇచ్చేసి ఎక్స్ట్రా మనకు కుట్ల కోసం వచ్చేసి 1/2 ఇంచు, అలాగే షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని స్కేల్తో 2 ఎక్స్ట్రా మార్కింగ్ కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ లైన్ దగ్గర నుంచి కరువు స్కేల్ పెట్టేసి లైన్ టచ్ అయ్యేలాగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే కరువు స్కేల్తో ఇలా రివర్స్ చేసుకొని మనకు చంక వైపున ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వైపు ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగైతే కనుక కరువు స్కేల్తో ఇలా అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు మూల వచ్చేసి చంక పీస్ అనేది కొంచెం తక్కువగా అయితే వచ్చేసింది, దానికి వచ్చేసి పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు మార్కింగ్ వేసి చూపించాను కదా, ఇలా పీస్ అంతా యాడ్ చేసుకుంటే మనకు రెడీ అయితే అయిపోతుంది అనమాట హ్యాండ్ కటింగ్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి మనకు బాడీ పార్ట్స్ అన్నీ కూడా కొలతలు అయితే తీసుకోవాలి. ఈ బాడీ పార్ట్ కొలతలు తీసుకునేటప్పుడు ఇక్కడ మీకు ఒక టిప్ అయితే ఉందని చూడండి. మనకు హ్యాండ్స్ కట్ చేసిన భాగం అయితే ఉంటుంది కదా, ఇలా రౌండ్ షేప్లో చూడండి. ఇవి వచ్చేసి మనకు అవతల వైపు ఉండేలాగా ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్స్ వేసుకొని 2 పీసులు కూడా క్లోజ్లో ఉన్నది నా వైపు ఉన్నాయి, నాకు ఓపెన్స్లో ఉన్నవి మాత్రం నాకు అవతల వైపు ఉండేలాగైతే కనుక చూసుకుంటున్నాను. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు కూడా అలాగే చూసేసుకోవాలి. మీకు ఇది మంచి టిప్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి రౌండ్ షేప్లో ఉండేది, ఇవి వచ్చేసి మనకు అవతల వైపు ఉండేలా వేసుకున్నామంటే మనకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. అలాగే కింది వైపున ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ లైన్ వేస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కదా, నడుం పట్టి దగ్గర హెమ్మింగ్ అయితే వేసుకుంటాం కదా, దానికోసం వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు లైన్ అయితే డ్రా చేసుకున్నాను. టోటల్ బ్లౌజ్ అంతా కూడా నడుం లూజ్ ఆధారంగానే బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఖర్చుతో కూడా కలిపి మార్కింగ్ అయితే ఇస్తున్నాను. అలాగే నడుం దగ్గర టక్స్ ఉంటుంది కదా, టక్స్ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని టోటల్ మార్కింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, వెనుక పార్టు ముందు పార్టు 2 సమానంగా పట్టుకొని షోల్డర్ దగ్గర అంటే పొడవు చూసుకొని ఒక లైన్ అక్కడ వచ్చేసి ఒక వేలు పెట్టేసి మనము వేలు గుర్తుతో షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే నడుం దగ్గర నుంచి చంక జాయింట్ వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా నడుం దగ్గర వచ్చేసి మనం పట్టీ కోసం లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి బ్యాక్ నెక్ కోసం ఇలా అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ మనం తీసుకున్న కొలతలన్నీ కూడా మనకు బ్యాక్ పార్ట్కి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో
ఇలా అంతా కొలతలు తీసుకున్నాం కదా, మెడ భాగము, షోల్డర్ భాగము, అలాగే చంక భాగం అన్నీ తీసుకున్నాము. అదేవిధంగా మెడ యొక్క లూజ్ కూడా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 విధాలుగా మనం నార్మల్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొలతలనే తీసుకున్నాం కదా, ఇదే కొలతలతో ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇక్కడ డ్రా అయితే చేస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ అలాగే మనకు నెక్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్, స్టిచెస్కు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని మొత్తం అంతా కూడా లైన్ స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కడైతే లైన్ అయితే కనిపిస్తుంది చూడండి, ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చాం కదా, అక్కడ నుంచి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే చంక మూల వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు అయితే కనుక లైన్ అయితే వేసుకొని ఈ మూల 1.5 ఇంచెస్ వరకు లైన్ అయితే డ్రా చేసుకున్న మూల టచ్ అయ్యే విధంగా కరువు స్కేల్తో ఇలా కరువు అయితే తీసుకోవాలి. అప్పుడు ఆమ్ డౌన్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్ దగ్గర ఒక స్కేల్ తీసుకొని ఇలా బాక్స్ లాగా అయితే కనుక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ముందు లైన్ డ్రా చేసుకునేది ఫ్రంట్ నెక్కు, కింది లైన్ వచ్చేసి బ్యాక్ నెక్కు. ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం బ్యాక్ పార్ట్కి అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ప్రెస్ చేసామంటే మొత్తం మనకు ఇక్కడ మార్కింగ్ అంతా కూడా ఈ క్లాత్ మీద పడుతుంది. దాని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు అలా కట్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఏ పీస్కి ఆ పీసు సపరేట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నెక్ అనేది 2 కూడా డ్రా చేశాను. కానీ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ వరకే నెక్ అనేది కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను చూడండి, నెక్, షోల్డరు, ఆమ్ డౌను అలాగే సైడ్ ఇవంతా కూడా కటింగ్ అయితే చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది రెడీ అయితే అయిపోతుంది. దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కు చూడండి, ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా మొత్తం అంతా సెట్ చేసుకొని యాస్టీస్ మనకు నెక్ దగ్గర కావచ్చు, చంక దగ్గర కావచ్చు, సైడ్స్ ఇవంతా కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఇచ్చేసుకొని క్లాత్ అయితే పక్కన తీసేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో మనం చూసుకోవాల్సిన కొలతలు ఏమున్నాయంటే కనుక ఫ్రంట్ నెక్ అనేది కొలత అయితే తీసుకోవాలి. అది కూడా మనకు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ జాయింట్ కోసం అయితే వదిలేస్తాం కదా, అక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజ్లో మనకు ఇక్కడ వచ్చేసి కాజాలు అయితే ఉంటాయి కదా, కాజాలు పట్టి పెట్టేసి నెక్ లూజ్ అనేది ఇక్కడ చూసుకోవాలి. అలాగే కింద క్రాస్ బెల్ట్ కోసం మార్కింగ్స్ అన్నీ ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ జాయింట్ కింద క్రాస్ బెల్ట్ మిడిల్ టక్స్ ఉంటుంది కదా, ఆ టక్స్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు. అలాగే చంక దగ్గర నుంచి కింది వైపున క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా మార్కింగ్ కరెక్ట్ ఖర్చు. 2 అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చుకొని ఈ మార్క్స్ అన్నీ కూడా కలుపుతూ లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. అదేవిధంగా చంక లోతు కూడా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ చంక లోతుకు కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని తీసేసుకోవాలి. ఇలా అంతా అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చంకలోతు కూడా నేను కటింగ్లోనే తీసేసుకున్నాను అనమాట. ఓవరాల్గా ఇలా కట్ చేసుకున్నామంటే మనకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా రెడీ అయితే అయిపోయింది. ఇందులోనే మనకు క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుందండి ఈ కటింగ్లో. ఇప్పుడు ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా డివైడ్ అయితే చేసేసుకుందాం. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ పీస్ సపరేట్గా సెట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ గ్రీన్ పీస్ కనిపిస్తుంది కదా, గ్రీన్ పీస్కి వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కావాల్సింది ఏమంటే హ్యాండ్ పీసు. మిగిలిన పీసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు ఉక్స్ పట్టి, గాజా పట్టీలకి అలాగే మెడ పట్టీలకి వీటన్నిటికి కూడా ఒక పీస్ కూడా పక్కన పోకుండా అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. వీటన్నిటిని ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఒక క్లాత్తో కట్టి పెట్టుకున్నామంటే మనకు ఇందులో ఉన్న పీసెస్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడ పడిపోవు అనమాట, జాగ్రత్తగా ఉంటుంది. అదేవిధంగా రెండో పీస్ కూడా ఇలానే సెట్ చేసుకున్నామంటే ఓవరాల్గా బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా రెడీ అయితే అయిపోయిందనమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.